ఒక్కొక్క లడ్డు ఒక్కొక్క సైజ్ లో ఉంది. దగ్గరే ఉంటాయి, ఇండియాలో అయితే వేసి పెట్టండి. ఇవి మెత్తగా అయిపోతాయి కదా, కదపద్దు కదా. అయిపోయిందా? మేము షార్లెట్ నుండి డలాస్కి వెళ్తున్నాం. సో ఆ వారం అంతా ఎట్లుంది, ఐ జస్ట్ షో యూ హౌ వాజ్ మై వీక్ అన్నది. ఎయిర్పోర్ట్లో ఇంకా టైం ఉంది అంటే వి వెంట్ టు లాంచ్. బట్ నాకు ఒక్కటి కూడా నచ్చలే, అన్ని ఆకులు అలుములే. ఆకులు అలములు దుంపలు. స్వీట్ చూసిన, స్వీట్ ఓకే అనిపించింది. ఇంకా స్వీట్ నాకు తెలిసి 5 ప్లేట్లు ఖతం చేసిన. ఆడ అనిపిస్తున్నాయి చిన్న ప్లేట్లు, అవి 5 ఖతం చేసినట్టున్నా. టైం అయిపోయింది, వెళ్ళిపోయినాం. కొద్దిసేపు రెస్ట్ రూమ్లో ఫిట్ చెక్ చేసిన. నాకైతే ఫ్లైట్లో మంచి నిద్ర వస్తుంది, ఏదో ఉయ్యాలు ఊపినట్టు వస్తుంది. మేబీ మ్యాక్సిమం 15 to 20 minutes మేల్కొని ఉంటా. మిగతా టైం అంతా నేను పడుకొనే ఉంటా. ఆడికి వెళ్ళిన వెంటనే మా అత్త సాంబార్ ఇడ్లీ పెట్టించింది. అయిపోయిందా? నేను మ్యాక్సిమం వీడియో తీయడం మర్చిపోయినా. సో ఆఫ్టర్ 2 days గుర్తొస్తే ఆ రోజు తీసిన వీడియో ఇది. ఆల్మోస్ట్ సండేనో మండేనో తీసిన ఈ వీడియో నేను. మేము వెళ్ళింది ఫ్రైడే అయితే. సో యా, ఫ్రెష్ అప్ అయిపోయినా. మార్నింగ్ 9 కల్లా ఫ్రెష్ అప్ అయిపోయి కిందికి వెళ్ళి అత్త ఏం చేస్తుందని చూసిన. పూరి విత్ వడా కర్రీ చేస్తున్నారు. వడా కర్రీ నేను ఫస్ట్ టైం వింటున్నా, చూస్తున్నా. నేను ఆ రోజే విన్నా కూడా. వడ మిగిలిపోతుంది కదా, దాంతో కర్రీ చేస్తారనమాట. సో దానికి కాంబినేషన్గా పూరితో తింటారు. మేము కూడా ఇక్కడ షార్లెట్లో పూరీలు వేసుకున్నాం, కానీ మా ఒక్క పూరి కూడా ఎంత మంచిగా పొంగలేదు. సో అదే మాట్లాడుతున్నాం. ఇది వడా కర్రీ, నేను నాకు చెప్పా కదా. సో మిగిలిపోయిన వడతో చేసిన కర్రీ, వడా కర్రీ అని పూరి తింటారు. ఆ రోజు మేము మధ్యాహ్నంకి వంకాయ చేపల పులుసు, చిట్టి చేపలు ఉంటాయి కదా అవన్నమాట, మీనా అని సంథింగ్ అంటారనమాట తమిళ్లో. అది ఫస్ట్ ఆయిల్లో ఉల్లిపాయలు వేసేసుకొని కొద్ది గోయించుకొని, ఆ తర్వాత వంకాయల కోసమని నేను వంకాయలు కట్ చేస్తున్నా అక్కడ. మా నాన్నమ్మ ఉన్నప్పుడు మా ఇంటికి ఎవ్రీ వెడ్నెస్డే ఒక చేపలు అమ్ముకునే ఆమె వస్తుంది. లైక్ ఎండు చేపలు అవన్నీ ఎండిపోయిన ఉంటాయి చూడు, డ్రై ప్రాన్స్, డ్రై చేపలు అవన్నీ అమ్మడానికి వస్తుంది. సో ఎవ్రీ వెడ్నెస్డే మా నాన్నమ్మ పక్కా తీసుకుంటుంది. ఇంకా వారంలో ఒక్కసారి ఎప్పుడైనా టమాటోతో చేస్తుంది మా నాన్నమ్మ. వంకాయతో నేను ఎప్పుడు తినలేదు. సో దిస్ ఈస్ ఫస్ట్ టైం వంకాయతో తింటున్నా. ఇందులో వంకాయ, ఉల్లిపాయ, ఎల్లిపాయ, టొమాటో ఇవన్నీ వేసి కొంచెం సేపు సాట్ చేసింది. ఆ తర్వాత చింతపండు పులుసు. చిన్న చిన్న కనిపిస్తున్నాయి కదా, అలా యాక్చువల్లీ ఫ్రోజన్ చేపలు, ఎండు చేపలు కావు, ఫ్రోజన్వే. అంటే పచ్చి చేపలనే ఫ్రోజన్ చేస్తాం కదా, లైక్ చికెన్ ఫ్రోజన్ దొరుకుతుంది కదా, కానీ పచ్చి చికెన్ కదా, అట్లా ఇది కూడా పచ్చి చేపలే ఫ్రోజన్ చేసినాయి. బాగుంది యాక్చువల్లీ ఓవరాల్గా. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర గార్నిషింగ్ వేసేసుకొని దింపేసుకున్నాం. కొంచెం సేపు ఉడికించాలి. బాగుంది. పచ్చి చేపనే వాడు ఫ్రోజన్ చేసి అట్లా పెట్టి అంటే ఎండు చేపలు కావాలి, ఎండు కావు. ఎందుకైతే ఈ జ్యూస్లో గట్టిగా దగ్గర అవుతుంది కదా. ఫస్ట్ నన్ను చెప్పినావు కానీ నేను నీకు ఇద్దామని చూస్తున్నా. నేనే అప్పుడే చిన్నమ్మ ఇంకా నెక్స్ట్ డే కొంచెం సిక్ అయిపోయినా, ఫీవరిష్ ఇంకా సర్ది ఉండే. అలా మెల్లగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. దోశ విత్ తలకాయ కూర అనుకుంటా. తీసేనాక తినా. ఇంకా మేము వెళ్ళే రోజు వడ, ఇడ్లీ, దోశ విత్ నాటుకోడి చికెన్ తిన్నాం.
ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత రవ్వ లడ్డు కోసం రవ్వ రోస్ట్ చేసుకుంటున్నాం. మా ఇంట్లో లడ్డు తక్కువ అనుకుంటా, అమ్మ వాళ్ళు చేస్తారు, బట్ నేను ఎప్పుడు చూడలేదు. సో నాకు అది కొంచెం వెరైటీ ఉంది. ఎవరే చూద్దాం, లడ్డు మేకింగ్ నేను ఎప్పుడు చూడలేదు కదా, ఒకసారి లడ్డు ఎట్లా చేస్తారో చూద్దాం అని చెప్పేసి చూస్తున్నా. నేనంత స్వీట్స్ తినా, సో నో ఐడియా ఎంత షుగర్ వేస్తారు, ఎంత క్వాంటిటీ అని. ఆల్రెడీ ఇలాచీ పొడి స్టోర్ చేసి పెట్టుకుంది అనమాట. సో ఇమీడియట్గా దీనిపైన స్ప్రింకిల్ చేసి కలిపేసుకుంది. నేనేం తింటా ఇష్టంగా అంటే నాకు అసలు గుర్తు కూడా రాలేదు. ఒకసారి అడిగితే అరే నిజంగానే కదా నేను ఏం తింటా అని. మేబీ అటుకుల మిక్చర్ తింటా కావచ్చు. చిన్నప్పుడైతే మంచిగా కిస్మిస్ తింటుండే, అలవాటు ఎడిగిపోయింది. ఈ మధ్య అయితే తింటాను కూడా లేను. గ్రేప్స్ తింటున్నాను, కిస్మిస్ మొత్తానికి మానేసిన. జీడిపప్పు అయితే ఇంకా దాని దగ్గరలోకి కూడా వెళ్ళాను నేను. ఐ హేట్ జీడిపప్పు. కరెక్ట్గా కూర్చొని ఆలోచిస్తే నాకు తినడానికి అసలు ఏం లేవు. మహా అంటే అటుకులు మిక్చర్ చేయించుకోగలుగుతాయేమో, అంతకు మించి ఇంకా నేను ఇట్లాంటివి ఏం తినా, అన్నీ బయట తిండే అనుకుంటా. కొంచెం పాలు కావాలట. ఒక్కొక్క లడ్డు ఒక్కొక్క సైజులో ఉంది. హాఫ్ అన్ అవర్లో ఆల్మోస్ట్ మా లడ్డూలు కూడా అయిపోయినాయి. ఇంకా ప్యాక్ చేసేసుకున్నాం. ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతున్నాం. ఇట్స్ అరౌండ్ 12:30 అనుకుంటా. దగ్గరే ఉంటాం, ఇండియాలో అయితే వేసి పెట్టుంటాము. వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఏమి లేవు. మళ్ళీ వాళ్ళే ఒక వేరే వెహికల్ రమ్మని చెప్పి. ఆల్మోస్ట్ 7 o'clockకి షార్లెట్లో దిగుతాం. అందుకని నేను బర్గర్ తీసుకున్నా, ఆకలిస్తుందని. అక్కడే పక్కన వెండింగ్ మిషన్ ఉంటే అక్కడ ఫ్యాంటా ఒకటి తీసుకున్నాం. Because you're just thinking about yourself, not about me. స్టార్ట్ అయిందా? మనది ఇంకా స్టార్ట్ కాలేదా? ఓకే. బర్గర్ స్మెల్ వస్తుంది వేడి వేడిగా. ఇంకా నా వల్ల కాక నేను తినేసిన అక్కడే. చెప్తున్నా బాగుంటుంది. నేను 2 సెంటీస్ అన్నా ఇది బయట తింటా. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నేను కూల్ డ్రింక్స్ నో షుగర్స్. Because my thing says that it's hard to download. స్ట్రైట్గా మంచిగా పడుకున్నా నేను. ఇంకా షార్లెట్ ఎయిర్పోర్ట్లో లేచిన. సో ఇది నా వారం అంతా జరిగిన ముచ్చట్లు. ఐ నో కొన్ని మిస్ అయినా, బట్ స్టిల్ ఐ ట్రైడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా. యాక్చువల్లీ ఆల్మోస్ట్ సగం అయిపోయింది. సో ఇంకా కొంచెమే ఎడిటింగ్ చేసేది ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్. ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బన్నీ కంచర్లా. బాయ్ బాయ్.